ఈరోజు మన సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలో భూభారతి కొత్త ఆహ్వాన చట్టానికి అవగాహన సదస్సు ఐఏఎస్ మనోజ్ సార్ గారు ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా భారతి ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి సులభం చేసి నియమాల అమలు గ్రామ పాలన చేయడం మూడో స్తంభం. ఇక నాలుగోది తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో 2 సెకండ్లే లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ఉంది. తెలంగాణ భూభారతి నావిగేషన్ సాక్ష్యం చట్టబద్ధత. భూభారతి 2025 మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ మనకు భూభారతి చట్టం ఎలా ఉంటుందని భూభారతి చట్టం ద్వారా భూమి ఎవరితో సమగ్ర విచారణ చేసి అమ్ముకోవడం కొనుక్కోవడం లావాదేవీలతో సహా అంతా చట్టబద్ధతగా జరగాలి. ప్రజలకు ఎక్కడ భూమి పరంగా ఇబ్బంది కలగతోని ఇలా భూభారతి చట్టం తెచ్చినాం. భూభారతి చట్టం తెచ్చి ఊరికే మార్పే కాదు, రేపు పొద్దున పహానీ నకలు కావాలంటే ఈ 10 ఏళ్లలో పహానీ నకలు లేదు, ఎందుకంటే రికార్డు రాస్తలేదు. ఇప్పుడు పహానీ నకలు ఉంటుంది. మీరు కాయలు వచ్చిన తర్వాత వారసత్వంగా అయితే భూములలో పంచాయతీ ఉన్నది. అటువంటి అంశాలన్నీ 4 కోణాల నుంచి మోకా మీద ఎన్నెల నుంచి ఎవరో పంచాయతీ అవుతుంది. పేపర్ ఏమిందో చూస్తారు, దానికి సంబంధించినటువంటి పూర్వపు భూమి హిస్టరీ ఇస్తారు. అన్ని రకాల విషయాలు జరిగిన తర్వాత న్యాయబద్ధంగా నిర్ణయం జరుగుతుంది. ఆ నిర్ణయం కూడా కాలపరిమితి, ప్రతి అంశానికి కాలపరిమితి ఉన్నది. ఇంతకుముందు ప్రతి కాగితం సిసిఎల్ దాకా పోయే అవసరం లేదు. ఎంఆర్ఓ లెవెల్, ఆర్టీఓ లెవెల్, అడిషనల్ కలెక్టర్ లెవెల్, కలెక్టర్ లెవెల్ పరిష్కారం అవుతుంది.